మోకాళ్ళకి వాకింగ్ లేకుండా వాకింగ్ బెనిఫిట్ పొందొచ్చా? నాకు అర్థం కాలేదు సార్. కొంతమందికి వాకింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ వయసులో చాలా పెద్దవారు. కొంతమంది వాకర్ సహాయంతో మాత్రమే కొంత దూరం నడవగలిగేవారు, అలాగే నడకలో బ్యాలెన్స్ లేక ఇబ్బంది పడేవారు. ఇలాంటి వారికి వాకింగ్ అనేది పెద్ద ఛాలెంజ్. సో ఇలా ఇబ్బంది పడే వారికి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ మీకు చెప్తాను. వాకింగ్ చేస్తే మీ మోకాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుందో కూర్చొని చేసే ఈ ఎక్సర్సైజ్ తో కూడా మీ మోకాళ్ళకి అంతే బెనిఫిట్ వస్తుంది. దీనినే సీటెడ్ నీ ఎక్స్టెన్షన్స్ అంటాం. ఫస్ట్ కుర్చీలో నిటారుగా కూర్చొని మన కాల్ని స్ట్రైట్ గా పైకి లేపి ఒక 5 సెకండ్స్ అలా ఉంచి మెల్లగా దించండి. తర్వాత ఇంకో కాలు పైకి లేపి 5 సెకండ్స్ ఉంచి మెల్లగా దించండి. పొద్దున్న 10 సార్లు, మధ్యాహ్నం 10 సార్లు, నైట్ 10 సార్లు 3 సెట్స్ చేయండి. మనం నడిచేటప్పుడు క్వాడ్రిసెప్స్ అనే ఈ మజిల్ యాక్టివేట్ అవుతుంది. ఈ మజిల్ మోకాళ్ళకు ఒక షాక్ అబ్జార్బర్ లా పనిచేస్తుంది. ఎవరిలో అయితే క్వాడ్రిసెప్స్ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళకి మోకాళ్ళ నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ మీరు కూర్చొని చేసే ఈ ఎక్సర్సైజ్ లో కూడా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. సో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ వాకింగ్ చేయలేక ఇబ్బంది పడే మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి.